ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ లోకంలో మనకొచ్చే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు మనల్ని నిలబడి లేకుండా చేస్తూ ఉంటాయి. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు వాళ్ళకొచ్చే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలను బట్టి నశించిపోతూ ఉంటారు. ఒక రోజున ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విశ్వసించిన నీకు నాకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు ఉన్నా అవి మనకు అసాధ్యం కావచ్చు, కానీ మనం నమ్మిన దేవుడికి సమస్తము సాధ్యం. ఈ లోకంలో ఎవరు చేయలేనిది ఈ రోజున నువ్వు నేను నమ్ముతున్న దేవాది దేవుడు చేసి ఉన్నాడు. మరణాన్ని జయించి మళ్ళీ లెగిచి మనకి ఈరోజు సాక్షిగా దేవుడు నిలబడి ఉన్నాడు. మన జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు దేవుడికి అరసెకండ్లో చేయగలుగుతాడు. ఈ లోకంలో కుంటు వాళ్ళని, గుడ్డు వాళ్ళని, ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా దేవుడు వాడుకుని గొప్ప వాళ్ళుగా నిలబెట్టి ఉన్నాడు. మనం కూడా విశ్వాసంతో, నమ్మకంతో కలిగి ఉండగలిగితే మన జీవితంలో ఉన్న శ్రమలన్నీ కూడా మనం మోయలేకపోవచ్చు, కానీ దేవుడి మీద మనం భారం వేసి నిలబడగలిగితే దేవుడు మనకి అనుకూలంగా చేసి వాటి నుంచి మనం ముందుకు తీసుకురాగలుగుతాడు. అది ఎప్పుడు మనం తీసుకురాగలుగుతాడు అంటే మన విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యందు కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్యాలు, మరి దేని విషయంలో మనం నలుగుతున్నామో ప్రతి ఒక్క విషయాన్ని కూడా సమాధానం ఇవ్వగల దేవాది దేవుడు మన చేతిలో కలిగి ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో నువ్వు కలిగి ఉన్నా, ఎలాంటి జీవితంలో నువ్వు హెచ్చించబడి ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.